శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 10వ శ్లోకాన్ని చెప్పుకోవాలి. అంతకంటే ముందు ఒకసారి 9వ శ్లోకాన్ని రివిజన్ చేసుకుందాం. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇప్పుడు 10వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అపర్యాప్తం తదస్మాకం ఫలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమీతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం అంటే అన్లిమిటెడ్ అనమాట, అపరిమితమైన. తదస్మాకం మన యొక్క, బలం అంటే బలగము, భీష్మాభిరక్షితం అంటే భీష్మ పితామహం నుంచి రక్షించబడుతున్నది. మన యొక్క సైన్యము, మన యొక్క బలగము మొత్తం కూడా పితామహం నుంచి రక్షించబడుతున్నది అనేసి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి చెప్తున్నారు. అలాగే పర్యాప్తం త్విదమీ తేషాం అంటే పరిమితమైన పాండవుల యొక్క సైన్యం ఏదైతే ఉందో బలం భీమాభిరక్షితం భీమునిచే రక్షించబడుతున్నది. మన బలగం వచ్చేసి భీష్మ పితామహునిచే రక్షించబడుతున్నది. పాండవుల యొక్క పరిమితమైన బలగము వచ్చి భీమునిచే రక్షించబడుతున్నది అనేసి దుర్యోధనుడు ఇక్కడ ద్రోణాచార్యుల వారికి చెప్తున్నారు. ఇంకొకసారి శ్లోకాన్ని చెప్పుకుందాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమీతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమీతేషాం బలం భీమాభిరక్షితం. 11వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.